అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వచ్చేసి మండే కదా! సో, శ్రావణ సోమవారము. సో, బాబు కోసం నేను ముందుగానే పలావ్ అనేది చేశానండి. అంటే ఎలా అంటే పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కొద్దిగా పెసరపప్పు వేసేసి అన్నం పోపేసేసాను కుక్కర్‌లో. 2 విజిల్స్ వచ్చాక తీసేసానండి. ఇంకా అది అన్నం 2 విజిల్స్ పెట్టాను. అన్నం చల్లారిన తర్వాత బాక్స్ అనేది కట్టేసాను. అండ్ స్నాక్స్‌కొచ్చేసి కారపు బూంది పెట్టానండి. బాబుని రెడీ చేసేసి ఇంకా స్కూల్‌కి పంపించేసాను. ఇంకా తను స్కూల్‌కెళ్ళినాక కిందంతా నీట్‌గా చిమ్మేసుకొని, పైనంతా క్లీన్ చేసుకొని, ఇంకా ఈ టైం అయిందండి నాకు ప్రాసెస్ చేయడానికి. ఈ లేడీస్ ఫింగర్ వచ్చేసి ముదిరిపోయాయండి. సో, అందుకే కట్ చేసి ఎండకు పెట్టాను. అండ్ బట్టలన్నీ నీట్‌గా ఆరేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక చపాతీ చేశాను. తినేసి ఇంకా ప్లాట్ కాడికెళ్ళామండి. అక్కడ పనవుతుందని ఇంకా కాసేపు అక్కడే ఉన్నాము. ఇంటికి కాదు, ఇంటికి పోదామా? ఏమైంది? గుడికి పోదామా? ఎందుకు? పాట వస్తుందా? గుళ్ళ పాట వస్తే పోవాలా? ఏం పాట వస్తుంది? జేజ పాట వస్తుందా? నువ్వేం చేస్తున్నావు అసలు? పోదామా? నడువింటికి పోదాం. ఏ కొట్టొద్దట్లా, అంత పెద్ద రౌతుతో కొడతారా? దెబ్బదా కదా? ఇక చిన్న ఏడుస్తున్నాను. టెంపుల్కి కూడా అక్కడే వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి ఇక కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 1 గ్లాస్ కందిపప్పు అనేది కడిగి వాష్ చేసి పప్పు మునిగేంత వరకు వాటర్ అనేది పెట్టి అందులోనే కొద్దిగా 3/4 టీ స్పూన్ అంత పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ లిడ్ పెట్టి 2 విజిల్స్ అనేది వచ్చేంత వరకు కుక్ చేయాలండి. అండ్ ఇవాళ నేను కర్రీకి వచ్చేసి మాత్రం క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో ఫ్రై అనేది చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది ఈ ప్రాసెస్ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. ఇంకా చిన్న ఏడుస్తుంటే అక్కడ చూసుకుంటూ నేను ఇక్కడ పని అనేది చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా కనుక ఈ కర్రీ తినకపోతే ఒకసారి టేస్ట్ అనేది చేయండి, బాగుంటుంది. ఇట్లా తీయపప్పు అండ్ క్యాప్సికమ్ ఫ్రైని 2 కాంబినేషన్లో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయినా ఇప్పుడు శ్రావణ మాసం కదండి, మొత్తం వెజిటేరియన్స్ చాలామంది ఉంటారు. సో ఎక్కువగా మనం అంటే డిఫరెంట్ వేలో కుకింగ్ స్టైల్ అనేది బాగుంటుంది. అండ్ ఇవాళ దట్టు శ్రావణ సోమవారం కదా, నేను స్పెసిఫిక్గా ఏం చేయలేదు. నేను ఏవైతే స్పెషల్ చేశానో అవే షేర్ చేసుకుంటున్నాను. అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ లవర్స్ కోసం ఇలా.
పప్పు వచ్చేసి మెత్తగా మెదుపుకోవాలండి తీయపప్పుకి. ఇందులో వచ్చేసి నేను కారం గిన ఏం యూజ్ చేయను, సింపుల్ ప్రాసెస్లో చేస్తాను. సో పప్పును మెదుపుకున్నాక వాటర్ అనేది చూసి వేసుకోండి. కొబ్బరి ముట్టిలోకి వచ్చేసి మీరు గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, నేను వేస్తాను. సో మీరు ఇది కన్సిస్టెన్సీకి తగ్గట్టు బియ్యపిండి అనేది 1 టేబుల్ స్పూను అండ్ శనగపిండి వచ్చేసి 2 టేబుల్ స్పూన్. మీకు గట్టిదనం చపాతీ పిండిలా వచ్చేలా చూసుకొని చేతికి వాటర్ అనేది అద్దుకొని అప్పాల్లా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. పోనానా తొందర రమ్మని పోనానని. పోవద్దయితే నువ్వేం తినకున్నాడు, నేను నాన్ననే తింటాం పో. పో తొందరగా. సో నా కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా తినేసి కాసేపు పడుకున్నానండి. అంతా ఇంట్లో హెల్త్ అంతా అన్ఈజీగా ఉంటే ఫస్ట్ ఇంకా నాకు కిచెన్ చూడగానే ఎలానో అయింది, మొత్తం క్లమ్జీగా అయిపోయింది. ఫస్ట్ ఇంకా నేను ఏవైతే కర్రీస్ ఉన్నాయో అవన్నీ చిన్న గిన్నెలలో ఊడ్చిపెట్టేసి ఇంకా అవన్నీ తోమడానికి అనేది వేసేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడుచుకోవాలండి. నా ఇంట్లో కొట్టిన కొబ్బరిలు చాలా ఉండే, సో అందువల్ల నేను కొబ్బరి ముట్టిలు చేశాను. చేయడమేమో కానీ చాలా అంటే ఏ పనైనా ఎక్కువ టైం పడుతుంది కదా, సో అందువల్ల ఇంకా అది దట్టు నేను కంటిన్యూషన్గా తిరుగుతున్నాను కదండి, సో అందువల్ల నాకు హెల్త్ కూడా బాగా సపోర్ట్ చేయట్లేదు. హెడేక్గానే ఉండే. ఇంకా తిని 1 అవర్ పడుకొని లేచిన తర్వాత ఇంకా రిమైనింగ్ కౌంటర్ టాప్ అంతా ఇక నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ సర్ది పెట్టేసి ఇక మార్నింగ్ ఏమైపోయిందంటే పప్పులో కొంచెం వాటర్ ఎక్కువైపోయి పప్పు అంతా పొంగిపోయిందండి. ఇంకా అది డబల్ పని అయిపోయింది. ఇంకా ఫస్ట్ అదంతా క్లీన్గా తోమేసానండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వాటర్ టైల్స్ మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా తోమేసి ఇక అంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ షింక్లో వేసేసాను. అంత లోపల పెద్ద బాబు కూడా వచ్చిండు. ఇంకా బాబు బాస్కెట్స్ అవన్నీ తీసి అందులో వేయమని చెప్తున్నాను. అసలు నా ఫేస్ చూసారు కదా ఎంత డల్గా ఉందో, అసలు హెల్త్ చాలా బాగాలేదు. కానీ చేయక తప్పదు కదా, సో అందుకోసం చేయాల్సి వస్తుంది. ఇంకా ఇది ఇప్పుడు డిలే చేశాను అనుకోండి మళ్ళీ నాకు హెవీ పని అయిపోతుందని ఫస్ట్ ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ గిన్నె వాష్ చేసేసి అంట్లన్నీ షింక్లో వేసేసానండి. ఇంకా బాబు అన్నం తీయపప్పు అని చెప్పాను కదా, ఇంకా మార్నింగ్కి
వానికి పలావ్ పెట్టాను కదా, సో ఇంకా వాడు పప్పు అనేసరికి అన్నం పెట్టమన్నాడు. పెద్ద బాబుకి వచ్చేసి పప్పు చాలా ఇష్టం అండి. సో ఇంకా పప్పు అంటే అన్నం అడిగాడు. ఇంకా ఆయన అన్నం పెట్టేసి ఇంకా చిన్న బాబుకి పాలు అడిగాడు. ఇక స్టవ్ ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత పెడతా అని వాళ్ళతో కన్వర్జేషన్ చేసుకుంటూ నేను ఇక్కడ పని అనేది చేశాను. సో ఫస్ట్ ఇంకా అంత క్లీనింగ్ అనేది అయిపోయిన తర్వాత అంట్లు చూసారు కదా, మధ్యాహ్నం లంచ్ అన్నీ ఎన్నిగనం ఉన్నాయో. మార్నింగ్ వచ్చేసి నేను చపాతీ చేశాను, ఇంకా పలావ్ అన్నం ఉండే కదా అదే టిఫిన్ లాగా చేసేసాము. సో నేను ఇంకా అంట్లన్నీ తోమేసుకొని బాబుకి అన్నీ అయితే అన్నం పెట్టిచ్చేసాను. చిన్న బాబుకి వచ్చేసి పాలు కూడా పెట్టానండి. సో ఇంకా వాళ్ళని తాగమని చెప్తున్నాను. అక్కడ మాట్లాడుకుంటూనే నేను ఇక్కడ అంట్లన్నీ తోమేస్తున్నాను. ఇన్ని గనం అంట్లు ఉంటే అసలు రోజు నాకు ఇలానే పడతాయి. డైలీ 3 టైమ్స్ తోముతాను అనుకుంటాను. ఒక్కొక్కసారి 3, 4, 5 కూడా అవుతాయి. అంటే ఇంకా నేను చేసిన కుకింగ్ని బట్టి. సో శ్రావణ సోమవారం అంటే చాలామంది చాలా వేరియేషన్స్లో చేస్తారు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను మాత్రం ఇవాళ ఏం చేయలేదండి. హెల్త్ అనేది బాగాలేకుండా నార్మల్గా పూజ చేసేసుకున్నాను. ఇంకా శ్రావణ శుక్రవారంది కూడా నేను ఇంకేం ప్లానింగ్ అనేది చేయలేదు. చూడాలి అంటే ఎలా చేయాలి అనేది ఇంకేమీ డిసైడ్ అవ్వలేదు. అక్కడ వర్క్ కూడా నడుస్తుంది కదా, సో చూసి చేయాల్సి వస్తుంది. అంటే నాకు ఒక్కదాన్నే కదా, ముందు రోజు అన్నీ అరేంజ్ చేసుకుంటేనే నాకు ఆ రోజు ఈజీగా అవుతుంది. సో అదే ప్లానింగ్లో ఉన్నాను. బట్ చూడాలి, ఏదో ఒక రకంగా చిన్నగానైనా చేసుకోవాలి అని. ప్రతిసారి అయితే బాగానే చేస్తానండి పెద్దగా, బట్ ఈసారి చూడాలి. ఇంకా నేను అంట్లన్నీ నీట్గా తోమేశాను. ఇంకా కిచెన్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా ఉండడం ఇష్టం. ఇంకా అంత లోపల హాల్లో చూడండి మళ్ళీ అంత క్లమ్జీగా చేశారు. మళ్ళీ అదంతా సదిరి ఊకేసి ఇంకా పిల్లల్ని చదివించుకొని మళ్ళీ చేసే వాకింగ్కి